ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తేదీ ఏప్రిల్ 11, 2025. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనము. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. యెహోవా దేవుడు అంటున్నాడు, నేను మీకేం చేయాలని అనుకుంటున్నానో నాకు తెలుసు. నేను మీకు విపత్తును కాదు శాంతిని దయచేస్తాను. మీకు మంచి భవిష్యత్తు, నిరీక్షణ ఉండేలా చేస్తాను అంటున్నాడు. మీ అభివృద్ధి కొరకు వేసిన నా ప్రణాళికలన్నీ నాకు తెలుసు. ఇది యెహోవా నుండి వచ్చిన సందేశం. మీకు కీడు చేయాలని నేను ఎన్నడూ ఆలోచించను. మీకు ఆశను, మంచి భవిష్యత్తును కలుగజేయడానికి వ్యూహరచన చేస్తానంటున్నాడు. ఈ మాటలు మనం పరిశుద్ధ లేఖనంలో చూస్తున్నాం. తనను ఆరాధించే వాళ్లకు శాంతి వెలసిల్లే మంచి భవిష్యత్తు ఇస్తానని యెహోవా దేవుడు మాటిచ్చాడు. ఈ మాటలు రాసింది ఒకప్పటి ప్రజల కోసమే అయినా ఇప్పటికీ దేవుని ఆలోచనలు అలాగే ఉన్నాయి. ఆయన నిరీక్షణను ఇచ్చే దేవుడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూసినట్లయితే ఆయన ప్రేమ ఎట్టిదో మనకు అర్థమవుతుంది. నిజానికి ఆయన బైబిల్లో ఆ మాటలు రాయించింది మనం మంచి భవిష్యత్తు వస్తుందని నిరీక్షణ కలిగి ఉండాలని. ఈ మాటలు యెరూషలేము నుండి బందీలుగా వెళ్ళి బబులోనులో ఇశ్రాయేలీయులకు పంపిన ఉత్తరంలో మాటలు ఇవి. బందీలుగా వెళ్ళిన వాళ్ళు అక్కడ చాలా కాలం ఉంటారని, వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని, తోటలు నాటుకోవాలని, పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలని దేవుడు వాళ్ళకి చెప్పాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 4-9 వచనాలు ఒకసారి చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఆయన చెప్తున్నాడు, బబులోనులో 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత నేను మీ మీద దృష్టి పెడతాను. మిమ్మల్ని యెరూషలేము తిరిగి తీసుకురావడం ద్వారా నా వాగ్దానాన్ని నెరవేరుస్తాను అని. ఆ మాటలతో దేవుడు వాళ్ళని మర్చిపోనని, యెరూషలేముకు తిరిగి వెళ్తామనే ఆశ నిజమవుతుందని హామీ ఇచ్చాడు. దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. దేవుడు ముందే చెప్పినట్టు పర్షియా రాజైన కోరెషు బబులోనును జయించాడు. ఆ తర్వాత కోరెషు యూదుల్ని తమ స్వదేశానికి తిరిగి వెళ్ళనిచ్చాడు. 70 సంవత్సరాలు బందీలుగా ఉన్న వాళ్ళు తర్వాత తిరిగి యెరూషలేముకు వచ్చేశారు. ఇర్మియాలో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. కాబట్టి ఈ రోజుల్లో కూడా ఆయన వాగ్దానాల మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు అవి జరుగుతాయని నమ్మకంతో ఉండవచ్చు. దేవుడు మన పట్ల ఏం చేయాలని అనుకుంటున్నాడో మనం తెలుసుకొని ఆయన మనకు విపత్తును కాదు శాంతిని దయచేస్తాడని నమ్మి విశ్వసించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని కృతజ్ఞతాస్తుతులు తెలుపుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన